హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో 2 బ్రిడ్జిలైతే పూర్తయ్యాయండి. ఆ బ్రిడ్జిలేంటి? ఎక్కడ నిర్మాణం చేస్తున్నారు? వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? అనేటువంటి వివరాల్ని ఈ వీడియోలో మనం చూద్దామండి. మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జిలు ఏంటి అంటే ఈ11 రోడ్లు ఎక్కడైతే కొండవీడు వాగు కాలువని క్రాస్ అవుతుందో అక్కడొక బ్రిడ్జినైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. మొత్తం 40 గడ్డర్లతో 200 200 మీటర్ల పొడవునైతే ఈ బ్రిడ్జినైతే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఈ బ్రిడ్జికి సంబంధించి ప్రధానమైనటువంటి వర్క్ అయితే పూర్తయిపోయింది. ఏంటంటే 2014, 2019లోనే ఈ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడే దీనికి కావాల్సినటువంటి ఈ బ్రిడ్జికి అవసరమైనటువంటి 40 గడ్డర్లని సిమెంట్ గడ్డర్లని నిర్మాణం చేశారు. అయితే పనులు ఆగిపోవడం వలన ఆ సిమెంట్ గడ్డలన్నీ కూడా అలాగే రోడ్డు పైన ఉండిపోయి వీక్ అయిపోవటం వలన వాటన్నిటిని డిస్మాంటిల్ చేశారు. వాటి స్థానంలో మరలా కొత్తగా ఇప్పుడు పనులు మొదలైన తర్వాత 40 సిమెంట్ గడ్డర్లని నిర్మాణం చేశారు. ఈ 40 సిమెంట్ గడ్డర్లని నిర్మాణం చేసి పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేశారు. ఇప్పుడు పనులు మరలా మొదలైన తర్వాత రెండో దఫా అమరావతి పనులు మొదలైన తర్వాత ఈ పనంతా కూడా జరిగింది. ఇక తరువాత ఆ గడ్డలన్నిటిని కూడా లిఫ్ట్ చేసిన తర్వాత మొత్తం షట్టరింగ్ వర్క్ చేసేసి ఐరన్ వర్క్ చేసేసి స్లాబులు కూడా వేయడం జరిగింది. చూసారండి పనులు ఇక్కడ మనం క్లియర్గా 2 వరుసల ఈ బ్రిడ్జినైతే మనం చూస్తూ ఉన్నామండి. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని మరియు ఈ11 రోడ్డు పూర్తిగా నిర్మాణం మొత్తం కూడా మెగా కంపెనీ వారైతే చేస్తూ ఉన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం ఏదైతే ఈ బ్రిడ్జిని చూస్తున్నామో ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జికి సంబంధించి మెగా కంపెనీ వారు పరుగులు పెట్టించారు. అసలు ఎంత వేగంగా చేశారంటే చూడొచ్చు. 40 గడ్డర్లో నిర్మాణం చేయడం ఒక ఎత్తు అయితే వాటన్నిటిని కేవలం 20 రోజుల్లోనే ఈ బ్రిడ్జికి కావాల్సినటువంటి పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసేసి ఇప్పుడు ఏకంగా స్లాబును కూడా వేసేశారు. కాంక్రీట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశారు. మనం చూసినట్లయితే ఈ బ్రిడ్జి సైడ్ వాల్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయండి. మిగతా అంతా కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక తరువాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ బ్రిడ్జికి అవసరమైనటువంటి బాక్స్ గడ్డర్లను కూడా నిర్మాణం చేయవలసి ఉంది. వాటికి సంబంధించినటువంటి పనులు ఇంకా ఏవి మొదలు కాలేదు. కానీ ఇప్పుడే ఈ మధ్యనే అంటే ఒక 2-3 డేస్ బ్యాక్ ఇక్కడైతే మొత్తం కాంక్రీట్ వర్క్ స్లాబ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు వాటరింగ్ ఏ విధంగా చేస్తున్నారో మొత్తం నీటిని నిలబెట్టారండి. ఇదిగో దూరంగా కనిపిస్తుంది కదా, అదే విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ విజయవాడ వెస్ట్ బైపాసు ఎక్కడైతే కొండవీడు వాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. మొత్తం క్లియర్గా చూడొచ్చు విజయవాడ వెస్ట్ బైపాస్ని. మనం ఏదైతే ఈ11 రోడ్డు చూస్తూ ఉన్నామో ఈ ఈ11 రోడ్డు అనేది ఇక్కడ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం ఏదైతే ఈ బ్రిడ్జిని చూస్తున్నాం కదా, ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర ఆగిపోతుంది. ఇక తరువాత ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ తర్వాత తిరిగి మరలా కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఈ ప్రాంతంలో మాత్రం ఎలాంటి ఫ్లైఓవర్ కానీ ఈ11 రోడ్డుకి లేదంటే అండర్ పాస్ కానీ ఏది ఇవ్వలేదండి. తర్వాత సర్వీస్ రోడ్డు ద్వారా ఈ 10కి కానీ లేదంటే ఈ 9కి కానీ వెళ్ళి క్రాస్ అవ్వవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇంకా క్లియర్గా మనం చూడొచ్చు. ఇక తరువాత ఇదే వీడియోలో అండి మరొక బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేస్తున్నారు. అదే ఈ11 రోడ్డు ఇక్కడ క్లియర్గా చూద్దామండి. నీరుకొండ రిజర్వాయర్ లోపల నుంచి వచ్చేటువంటి ఈ కాలువ ఇదిగో ఈ ప్రాంతంలో క్రాస్ అవుతుంది. ఈ ప్రాంతంలో క్రాస్ అయ్యే దగ్గర ఇక్కడ ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారు. ఈ బ్రిడ్జికి సంబంధించి వర్క్ కూడా స్లాబ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు కూడా 2014, 2019లోనే పిల్లర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ బ్రిడ్జికి కావాల్సినటువంటి 8 గడ్డర్లని కూడా నిర్మాణం చేశారు అప్పుడే. అయితే వాటన్నిటిని కూడా డిస్మాండిల్ చేసి కొత్తగా 8 గడ్డర్లు నిర్మాణం చేసి వాటన్నిటిని లిఫ్ట్ చేసి పిల్లర్స్ పైకి అమర్చి ప్లేస్మెంట్ చేసి షట్టరింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఐరన్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఈ విధంగా స్లాబ్ వర్క్ను కూడా కంప్లీట్ చేశారు. ఈ బ్రిడ్జి సేఫ్టీ వాల్స్ పని మాత్రమే మిగిలింది. అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి, పక్కనే ఉంటుంది. ఏదైతే కొండవీడు వాగు కాలువ పక్కనే ఉంటుందండి. ఈ బ్రిడ్జి కింద నుంచి ప్రయాణించి ఈ కాలువ ఏదైతే
నీరుకొండ రిజర్వాయర్లోంచి వచ్చేటువంటి ఇదిగోండి కాలువ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా, వచ్చి ఆ కొండవీడు కాలువలో కలుస్తుందండి. ఈ విధంగా ప్రయాణిస్తుంది. మనం బ్రిడ్జి పైకి రావడం కూడా జరిగిందండి. ఉన్నది ఉన్నట్లు 3 ముక్కల్లో చెప్పేస్తున్నాను. 2 బ్రిడ్జిలైతే స్లాబ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా బాక్స్ గడ్డర్ల నిర్మాణం అయితే బ్యాలెన్స్ ఉంది. వాటికి సంబంధించినటువంటి ఇంకా ఎలాంటి పనులైతే మొదలు కాలేదు. ఇప్పుడిప్పుడే ఈ స్లాబ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది కనుక ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి తరువాత బాక్స్ గడ్డర్ల నిర్మాణం అయితే చేపడతారు అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మనం ఏది చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఇక ఇంతే కనుక నేను ముగిస్తున్నాను. బ్రిడ్జి వర్క్ అంతా కూడా మీరైతే క్లియర్గా చూడండి.